మార్నింగ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ వినయ. మనం నిన్న చేసుకున్న గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మన క్రిస్పీ రవ దోసకి కాంబినేషన్గా పీనట్ చట్నీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు. అయితే మన పీనట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా పీనట్స్ అండ్ ఒక 5 పచ్చిమిర్చి, అల్లం అండ్ కరివేపాకు అండ్ వెల్లుల్లి. వీటితో పాటు పీనట్ చట్నీకి ఇంకొక టేస్టీ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు కూడా కొంచెం నానబెట్టుకున్నానండి. పీనట్స్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నానండి. నెక్స్ట్ కడాయి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇది బాగా వేడెక్కిందో లేదో టెస్ట్ చేద్దామండి. వేడెక్కింది. బాగా వేడెక్కిన తర్వాత అందులో పీనట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని అలా పలుకులు వేగే వరకు అలా కలుపుతూ ఉండండి. ఈ పలుకులు సిమ్లో వేయించుకోవడం వల్ల బాగా వేగుతాయండి. చూసారా పీనట్స్ ఎలాగా ఫ్రై అయిపోయినాయో? చూసారా, పీనట్స్ని కడాయిలో నుంచి ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుంటున్నాను. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు ఆయిల్ వేయకుండా పచ్చిమిర్చిని వేసి వేయించుకుంటున్నానండి. అస్సలు ఆయిల్ అనే కాన్సెప్టే లేదు ఇప్పుడు. అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. గ్రీన్ చిల్లీని కాస్త జీలకర్రని కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులో బాగుంటుంది టేస్ట్ అండ్ అరుగుతుంది కూడా, జీర్ణక్రియ కూడా బాగుంటుంది. కావాల్సిన అన్ని పదార్థాలు రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ని తీసుకున్న తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నానండి, జీలకర్ర కూడా, అండ్ మనం ఫ్రై చేసుకున్నటువంటి పీనట్స్ని వాటి యొక్క పొట్టుని తీసేసి ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. పీనట్స్ వేసుకున్న తర్వాత 2 వెల్లుల్లి రెమ్మలు, మనం ముందుగా తరిగించుకున్నటువంటి అల్లం ముక్కలు కూడా సన్నగా తరుముకొని అందులో వేయించుకున్న తర్వాత నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా ఇందులో మిక్స్ చేస్తున్నాను. ఇందులో కాస్త కల్లుప్పును వేసుకున్నానండి. సాల్ట్ కన్నా కల్లుప్పు మరింత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నటువంటి పీనట్స్ని ఒక గిన్నెలో వేసుకున్నాము. తర్వాత మనం దీన్ని తాలింపు వేయించుకుందాం. తర్వాత పీనట్ చట్నీ తాలింపు కోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేయించుకున్న తర్వాత కాస్త ఆవాలు వేద్దాం. ఆవాలు వేసిన తర్వాత కాస్త శనగపప్పు జస్ట్ లైట్గా వేసుకున్నాను. తర్వాత 2 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, మనకిష్టమైనటువంటి కరివేపాకు వేసి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మన పల్లీ చట్నీలో వేసేసుకుందాం. వావ్, మనకు కావాల్సినటువంటి పల్లీ చట్నీ బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం 5 minutes క్రిస్పీ రవ దోసకి కాంబినేషన్ 5 minutes పీనట్ చట్నీ రెడీ అయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కలర్ఫుల్గా మాత్రమే కాదండి, చాలా టేస్టీగా కూడా ఉందండి.
ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి ప్లీజ్. అండ్ తర్వాత మీకు ఏ రెసిపీ కావాలన్నా నేను చేసి చూపిస్తాను.